సో, ఇవాళ చింతపల్లిలో మేము ఒక మేకల దొంగతనంలో పాల్పడుతున్న అంతర్జిల్లా ముఠాని పట్టుకోవడం జరిగింది. సో, వీరి మీద మాకు కంప్లెయింట్ వచ్చిన దాని ప్రకారము 13థ్ నవంబర్ రోజున మేము ఎప్పుడైతే పాట్రోలింగ్ డ్యూటీ చేస్తున్నామో, సుమారు ఉదయం 4 గంటల సమయంలో ఒక స్కార్పియో వెహికల్ అనుమానాస్పదంగా తిరగడం మేము అబ్జర్వ్ చేయడం జరిగింది. ఆ తర్వాత దాన్ని ఆపడంతో వాళ్ళు ఆపకపోయేసరికి చేజ్ చేసి పట్టుకున్నాము. అందులో ముగ్గురు మేల్ అండ్ ఇద్దరు ఫీమేల్ ఉన్నారు. సో, వాళ్ళని పట్టుకొని తర్వాత ఎంక్వైరీ చేయడం దాని తర్వాత మాకు తెలిసిందేంటంటే వాళ్ళు వివిధ ఈ మండలాల్లో, వివిధ జిల్లాల్లో మేకల దొంగతనాలకి పాల్పడ్డారని చెప్పి. సో, వీళ్ళు దొంగతనం చేసిన ఏరియాస్ నల్గొండ రూరల్ పోలీస్ స్టేషన్, కనగల్, చండూర్, విజయపురి, నార్కెట్పల్లి, నల్గొండ 2 టౌన్, మర్రిగూడ, దేవరకొండ, శాలిగౌరారం, నాంపల్లి, మున్గోడు, చింతపల్లి. ఈ పోలీస్ స్టేషన్స్‌లో గత కొంతకాలంగా వాళ్ళు మేకల దొంగతనాలకి పాల్పడుతున్నారు. సో, మేము ఇమ్మీడియేట్‌లీ చింతపల్లిలో చేసిన దొంగతనానికి 185/2025 ఎఫ్ఐఆర్ నంబర్ కింద మేము ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేపట్టిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి సుమారు 1,20,000 నగదు అండ్ 3 కార్లు, వాటి విలువ 36,00,000 విలువ గల 3 కార్లని సీజ్ చేయడం జరిగింది. సో, నిందితుల వివరాల వివరాలు అమ్ములూరి విజయ్, ఈయన ఆంధ్రప్రదేశ్ నుంచి. దాసర్ల వినోద్ కుమార్, నల్గొండ జిల్లా. గుంజా కార్తిక్, నల్గొండ జిల్లా. సంపంగి శారద, హాలియా. అమ్ములూరి నందిని, ఆంధ్రప్రదేశ్. సంపంగి వెంకటేష్, శబరీష్. ఈ సంపంగి వెంకటేష్ ఇంకా శబరీష్ వీళ్ళు అబ్స్కాండింగ్ లో ఉన్నారు. వాళ్ళని కూడా మేము త్వరలోనే పట్టుకొని రిమాండ్కి తరలించడం జరుగుతుంది. అండ్ ఈ పర్టిక్యులర్ ఆపరేషన్ లో మా నాంపల్లి సిఐ రాజు గారు అండ్ చింతపల్లి ఎస్ఐ రామూర్తి అండ్ కానిస్టేబుల్స్ సైదులు చరణ్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, విజయ్ హోంగార్డ్ అండ్ శేఖర్ వీళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది. వీళ్ళకు కూడా మేము రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో, మీ అందరికీ తెలిసిందే ఏంటంటే మన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సార్ గారు గత కొన్ని రోజులుగా దొంగతనాలపై చాలా స్ట్రిక్ట్‌గా యాక్ట్ అవ్వాలి. మన దగ్గర ప్రాపర్టీ అఫెన్సెస్ ఒకసారి అయితే మళ్ళీ రిపీట్ అవ్వొద్దు అని ఆ ఉద్దేశంగా ఎన్నో చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదే విధంగా మాకు కూడా ఎన్నో ఆదేశాలు రావడం జరిగాయి. సో, ఈ నేపథ్యంలో ఈ ముఠా గురించి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత సార్ గైడెన్స్ ప్రకారం మేము టీమ్స్ ఫార్మ్ చేయడం జరిగింది. సో, ఈ ముఠా యొక్క మోడస్ ఆపరాండి వాళ్ళు ఎటువంటి అనుమానం వాళ్ళ మీద రాకుండా ఖరీదైన కార్లలో డే టైమ్‌లో వాళ్ళు రెక్కీ చేస్తారు. ఎక్కడెక్కడ మేకలున్నాయి, గొర్రెలున్నాయి అనేది రెక్కీ చేసిన తర్వాత నైట్ టైమ్‌లో అదే కార్‌లో వాళ్ళు ఎక్కడెక్కడైతే రెక్కీ చేసి ఐడెంటిఫై చేసిన మేకలు వాటన్నిటిని దొంగతనానికి పాల్పడతారు. సో, వీళ్ళదేంటంటే ఖరీదైన కారుంటే వాళ్ళ మీద ఎవరికీ అనుమానం రాదనే కోణంలో వాళ్ళు ఈ పర్టిక్యులర్ ఎంఓని ఫాలో అవ్వడం జరిగింది. సో, ఈ సంపంగి వెంకటేష్ అనే అతను చాలా ప్లేసెస్‌లో నేరాల్లో పాల్పడి ఉన్నారు. అలాగే వీళ్ళ కుటుంబము ఇదంతా ఒక ఫ్యామిలీ వీళ్ళది. సో, కుటుంబం మొత్తం ఒక గ్యాంగ్ లాగా ఫార్మ్ అయ్యి వీళ్ళు వివిధ ప్రదేశాల్లో, వివిధ మండలం ఇంకా జిల్లాలలో వీళ్ళు దొంగతనాలకు పాల్పడుతున్నారు. సో, త్వరలోనే వీళ్ళ మీద మేము గ్యాంగ్ ఫైల్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళని రిమాండ్‌కి తరలిస్తున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.